నమస్తే ఫ్రెండ్స్, నేను మీ పద్దు. వెల్కమ్ టు అవర్ ఛానల్ గార్డెన్ టేల్స్ అండి. ఇంతకుముందు పద్దు గార్డెనింగ్ అండ్ డైలీ వ్లాగ్స్ అనే ఛానల్ ఉండేది కదా, అది పోయిందనమాట. ఈరోజు నేను చుక్కకూర హార్వెస్ట్ చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు కదా, నేను నాకు సరిపడినన్ని కూరగాయలు నా టెర్రస్ పైన పెంచుకోవాలన్న ఆలోచనతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అలాగే గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేశాను కదా. ఈరోజు అయితే నా మేడ పైన ఏమేమి ఉన్నాయనేది మీకు చూపిస్తానండి. ఓ లుక్ వేసేయండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ముందుగా మీకు నాకు ఎంతో ఇష్టమైన ఈ ఎర్రమందారం మొక్కను చూపిస్తున్నానండి. ఇది హైబ్రిడ్ వెరైటీ అన్నమాట. చాలా పెద్దవిగా వస్తాయి ఫ్లవర్స్. 2 days వరకు కూడా వాడిపోవండి. తెల్లపూల మొక్క అండి, చూసారు కదా. ఒక 4-5 days నుంచి నేను అసలు కొయ్యడం మానేశాను. పువ్వులు చాలా ఎక్కువ వస్తున్నాయి అనేసి కొయ్యలేదన్నమాట. చూసారు కదా గుత్తులు గుత్తులుగా ఎలా పూసిందో చూడండి. పువ్వులన్నీ కూడా చాలా హెల్తీగా, ఎలాంటి పురుగు కానీ ఏమీ పట్టకుండా నేను ఏమేమి ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను అనేది మీకు వీడియో చివరిలో ఖచ్చితంగా చూపిస్తానండి. ఇది వచ్చేసి లావెండర్ కలర్ చామంతి మొక్క అనమాట. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ రెడ్ కలర్ ఉండేది నా దగ్గర, కానీ ఈ మొక్క ఎలా వచ్చిందనేది తెలియదు. నాకు తీస్తా పెడతా ఉండడం అలవాటు మొక్కలనేది. ఇది ఎక్స్చేంజ్లో మరి ఆఫర్ లాగా తగిలిసిందనమాట. ఇది చాలా బాగుంది చూడడానికి. చూసారు కదా ఫ్లవర్స్ అన్నీ ఎంత బాగా వచ్చినాయో. ఇది ఎలాగ చామంతుల సీజన్ కాబట్టి చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ కలర్ చామంతి అండి. చూసారు కదా, ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను. ఇది కూడాను, ఇది 2 అక్కడి నుంచి తెచ్చుకునేవే. చూసారా ఒక్క మొక్కకి ఎన్ని గుత్తులు గుత్తులుగా వచ్చినాయో. రీసెంట్గా పెట్టానండి, పెట్టి ఒక 1.5 month కూడా అవ్వలేదు. చాలా బాగా పువ్వులు వచ్చినాయి. నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఎల్లో కలరు అండ్ లావెండర్ కలర్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు విరిగిపోవచ్చు కొమ్మ. ఒక్క నిమిషం. ఇది చూసారా వైట్ కలర్ చామంతి. నేను ఒక కుండీలో 2-3 మొక్కల్ని కలిపి పెట్టుకుంటానండి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు బాగా వీడియోలో తెలుస్తుంది. ఒక మొక్కలో 2-3 మొక్కలు ఒక కుండీలో 2-3 మొక్కలు పెట్టుకుంటాను. చూసారు కదా, ఇందులోనే నేను కనకాంబరం మొక్కలు కూడా పెట్టుకున్నాను. ఇది చూసారా ఎంత బాగా పూసిందో. ఇది నేను కుండీలు అవి కొనలేదండి. ఇది పక్కా 0 ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. వాటర్ డ్రమ్ములు ఉంటాయి కదా, వాటిని యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది లావెండర్ కలరే. చూసారా ఇక్కడ కనకాంబరాలు ఎంత బాగా వచ్చినాయో. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. నాకు యాక్చువల్గా చిన్న డ్రీమ్ ఉండే, ఒక 3 years నుంచి నేను కనకాంబరాలు పెడుతున్నాను కానీ రావట్లేదు. ఈసారి నేనే విన్ అయ్యాను. చేసేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో కనకాంబరాలు. ఒక 2 days నుంచి కొయ్యలేదన్నమాట, అందువల్ల ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా లావెండర్ కలర్ చామంతి మొక్కే. ఇది మనం రెగ్యులర్గా మన దగ్గర ఉండే చుక్కమల్లి అండి. ఇది కూడా నేను పెయింట్ డొక్కులో పెట్టుకున్నాను అనమాట, కుండీలు అవి కాదు. ఇందులోనే మళ్ళీ నేను కనకాంబరం మొక్కను కూడా పెట్టుకున్నాను. ఇది కూడా చిన్న చిన్న చామంతి మొక్కలు. ఇదంతా ఒకటేనండి. చూసారు కదా డొక్కు అనమాట, ఇది కుండీ కాదు. 0 ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను కదా, అది ఇదే. నెక్స్ట్ వచ్చేసి నేను వెజిటబుల్స్ కూడా పెట్టానండి. ఇవన్నీ ఆకుకూరలు అనమాట. ఇందులో నేను చుక్కకూర పెట్టుకున్నాను. ఇది బచ్చల కూర. పైకి ఇంతకుముందు ప్రీవియస్గా ఇందులో బీరపాదులు ఉండేవి, అవి తీసేసి ఈ బచ్చల కూర పాదు పెట్టాను అనమాట. చూసారా ఎంత బాగా వచ్చినాయో ఆకులు, పైకి వెళ్ళిపోతుంది అలాగా. ఇందులోనే మళ్ళీ నేను కింద నుంచి చుక్కకూర విత్తనాలు పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా చుక్కకూరే, చాలా బాగా గ్రో అయ్యింది. ఈ వింటర్లో నాకు తెలిసి ఆకుకూరలన్నీ బాగా వస్తాయేమో. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. కర్రలు ఉండడం వల్ల మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఎంత ఫ్రెష్గా ఉందంటే చూడండి, ఎంత ఫ్రెష్గా ఉందో కదా. మనం మార్కెట్కి వెళ్ళినా సరే ఎంత ఫ్రెష్గా దొరకదు. ఇంకా చెప్పాలంటే ప్యూర్లీ ఆర్గానిక్ అనమాట. ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా నేను నా చేతులతో నా ఫ్యామిలీ కోసం పండించుకుంటున్నాను. బయటన కూడా ఫ్రెష్గా దొరకవచ్చు, కానీ వాళ్ళు ఏం వాడుతున్నారు అనేది కూడా మనకి కరెక్ట్గా తెలియదు కదా. చూసారు కదా ఎంత బాగా ఉందో. నెక్స్ట్ ఇంకోవి బజాజ్ పాదండి, పెట్టి ఒక 2 months అవుతుంది. చూసారా ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్లవరింగ్. ఇది చాలా పెద్దది అయిపోయిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా పెరుగుతుంది అనేసి. చాలా బాగా వచ్చింది మొక్క అయితే. నేను ఇందులోనే మళ్ళీ కనకాంబరం మొక్క కూడా పెట్టుకున్నాను అనమాట.
చెప్పాను కదా, ఒక్క మొక్కకి ఒక కుండీని ఒక టబ్ని కేటాయించను, 2-3 మొక్కల కోసం కేటాయిస్తాను. ఇది కనకాంబరం మొక్క పెట్టాను. మళ్ళీ ఇందులోనే నేను ఇటువైపు ఇందులోనే చూసుకున్నట్లయితే ఇందులోనే నేను చుక్కకూర కూడా పెట్టుకున్నాను అనమాట. చుక్కకూర విత్తనాలు కూడా పెట్టుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి పాలకూర అండి. ప్రీవియస్ వీడియోస్లో నేను షార్ట్స్లో చూపించాను. దీనికి ఏమైందో తెలీదు, తెగుల్లాగా వచ్చేసింది. ఇది తీసి పడేయాలనుకుంటాను, బాగాలేదు అంతగా, కానీ గ్రో అయినప్పుడు మాత్రం చాలా బాగా గ్రో అయింది. ఇగో ఈ హాఫ్ భాగం అంతా కూడా నేను తీసుకున్నాను అనమాట, వాడేసాను. కాకపోతే ఇది ఇలా తెగుల్లాగా వచ్చింది అనేసి ఇంకా తీయడం మానేశాను. ఇది కూడా పాలకూర. నెక్స్ట్ ఇది వచ్చేసి తెల్ల మందారం మొక్కలండి. తెల్ల మందారం చూసారా ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఒక్క కొమ్మకి 2-3 పువ్వుల కంటే ఎక్కువగానే ఉన్నాయండి. చూసారా ఎంత బాగా పూసిందో. మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట. కిందన మళ్ళీ నేను గడ్డి ఎక్కువ పట్టకుండా ఉంటుందనేసి తోటకూర విత్తనాలు కూడా జల్లుకున్నాను. బాగానే వచ్చింది, ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు కానీ పర్వాలేదు, ఎందుకంటే ఇది గడ్డి ఎక్కువగా రాకుండా ఉంటుందనేసి ఇందులోనే తోటకూర విత్తనాలు పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చి పింక్ కలర్ మందారం అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు పుయ్యలేదు, ఈ మధ్యనే ప్రూనింగ్ అయింది, ఇప్పుడే మొగ్గలు స్టార్ట్ అయినాయి అనమాట. ఇందులో నేను తోటకూర విత్తనాలు కూడా పెట్టుకున్నాను. ఒక్క మొక్కని నేను 2 మొక్కలు పెట్టుకుంటాను అనమాట. చూసారా మళ్ళీ ఇందులోనే నేను తోటకూర విత్తనాలు కూడా పెట్టుకున్నాను, తీసుకోవడానికి బాగుంటుంది అనేసి. నెక్స్ట్ ఇది వచ్చి కనకాంబరాల మొక్క అండి. ఇది కనకాంబరం మొక్క, ఇంకా ఇందులోనే నేను లిల్లీ మొక్క కూడా పెట్టుకున్నాను అనమాట. ఇది చిన్నది. చూసారా పువ్వులు ఎంత బాగా వచ్చినాయో, చాలా హెల్తీగా ఉన్నాయి కదా. ఇవన్నీ నాటు కనకాంబరాలండి. చూసారా వీటి లోపల విత్తనాలు ఉంటాయి. ఇలా ఓపెన్ చేస్తే వీటి లోపల విత్తనాలు ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఇది పోయింది కానీ ఉంటాయి. ఇవన్నీ సీడ్స్ ఉంటాయి. ఇవి సీడ్స్ ఎండబెట్టుకొని మళ్ళీ మనం మట్టిలో వేసుకున్నట్లయితే కనకాంబరం మొక్కలు వస్తాయి అన్నమాట, చిన్న చిన్న మొక్కలు. వాటిని మనం సపరేట్ చేసుకొని ఇలా కుండీల్లో వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎర్ర మందారం అండి, చిట్టి మందారం అని కూడా అంటారు. ఇవి అలా పూస్తూనే ఉంటాయండి, 365 డేస్ అలా పూస్తూనే ఉంటాయి. ఇవి చిట్టి మందారాలు అనమాట. చాలా బాగుంటాయి. ఒక్క మొక్క పెట్టుకుంటే మనకి రెగ్యులర్గా పూజకి సరిపడినన్ని పూలు ఇస్తుంది అనమాట. మనం బయట మార్కెట్లో కొని పెట్టుకోవచ్చు, కానీ ఇంట్లో పూసిన పువ్వులు దేవుడికి పెట్టుకుంటే అదొక ఆనందం అనమాట. అలాగే ఇలా పూసిన తర్వాత మనం కోసుకుంటూ హార్వెస్ట్ చేసుకుంటూ వాటిని ఎంజాయ్ చేయడం ఇంకొక హ్యాపీనెస్. చూసారా ఇక్కడే 3 పూలు పూసినాయి. ఇది వచ్చేసి శంఖం పూల మొక్క అండి, బ్లూ కలర్ది. వైట్ కూడా వేసాను, ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఇవన్నీ కూడా శంఖం పూల మొక్క. మళ్ళీ ఇందులోనే నేను మల్లె మొక్కను కూడా పెట్టుకున్నాను, కానీ గ్రోత్ అంత బాగా లేదు మల్లె మొక్కకి. చూడాలి సమ్మర్కి ఏమవుతుంది అనేది. ఇది వచ్చేసి మేము మార్కెట్ నుంచి పాలకూర తెచ్చుకుంటే నా చిన్న కొడుకు తెచ్చి మట్టిలో పెట్టాడనమాట. ఇది పాలకూర యాక్చువల్గా. ఇది వచ్చేసి మిరపకాయల చెట్టు, ఇది కూడా నా చిన్న కొడుకే పెట్టుకున్నాడు. ఇందులో నేను ముందు చుక్కకూర విత్తనాలు వేసాను కానీ అంత బాగా రాలేదు, 1-2 మొక్కలే వచ్చినాయి. గడ్డి ఎక్కువగా ఉంది. వేస్ట్ మొక్కలే బాగా పెరుగుతాయండి, మనం కావాలనుకుని బాగా పెరగవు. ఇది వచ్చేసి దొండపాదు అనమాట. ముందైతే బాగా ఎక్కువగా ఉండేది. నా ముందు పోయిన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి దొండకాయలు హార్వెస్ట్ చేసింది. చూసారా ఎంత పెద్దవిగా ఉన్నాయో. మనం ఊర్లో నేలపైన వేసుకుంటాం కదా, అంత బాగా వచ్చినాయి అన్నమాట. కట్ చేసి పాడేశాను మొత్తం అంతా కూడా, చీమలు గుడ్లు పెట్టేసి అనేసి. మళ్ళీ ఇప్పుడు ఇంత బాగా గ్రో అయింది, బాగా చిగురులు వచ్చినాయి. ప్రతి చిగురికి కూడా ఇలాగా కాయలు రావడం స్టార్ట్ అయిందనమాట. నాకు తెలిసి ఇంకొక 1 వీక్లో దొండకాయలు హార్వెస్ట్ చేసేయచ్చు అనుకుంటాను. చూసారా ఎంత బాగా వచ్చినాయో. వీటికి ఎక్కువగా వాటరింగ్ చేయాలండి, మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటరింగ్ చేస్తూ ఉంటే కాయలు చాలా బాగా హెల్తీగా వస్తాయి అన్నమాట. పెద్దగా. ఇది మెంతికూర అండి.
ఇందులో నేను ముందు ధనియాలు వేసాను, కొత్తిమీర వస్తుంది అనుకున్నాను కానీ రాలేదు. చాలాసార్లు ట్రై చేశాను కానీ ఫెయిల్ అయ్యాను. మీలో ఎవరికైనా కొత్తిమీర పెంచే విధానంలో ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. తర్వాత ఇంకెలాగో ధనియాలు రాలేదనేసి మెంతులు నానబెట్టి మెంతికూర చల్లాను అనమాట. బాగానే వచ్చినాయి. ఒక 10 డేస్లో ఇది కూడా వచ్చేస్తుంది మెంతికూర కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి టమాటా పండు చెట్టు అనమాట. ఇవేవి నేను టమాటా చెట్లు ఏవి కూడా నేను వేయలేదు. ఇంట్లో రోజు ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్లు అన్నీ కోసినవి ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, నేను అవన్నీ కూడా బియ్యం వాటర్లో కలిపేసి ఇస్తాననేసి అందులో వచ్చిన విత్తనాలతో ఇవి నాటినవి అనమాట. చూసారా, గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. మొక్కలైతే అంత హెల్దీగా ఏం లేవు, వాడిపోయినట్టు అయిపోయాయి. కానీ వచ్చిన కాడికి మాత్రం కాయలు సూపర్గా ఉన్నాయి. ఎన్ని కాయలు వచ్చినాయి అంటే ఇవిగో చూడండి ఎన్ని కాయలు వచ్చేసినాయో. చాలా బాగా వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇవి నేను పెట్టలేదు కానీ వాటి అంతటా అవే నాటే అనమాట. ఇందులో కూడా నేను తోటకూర విత్తనాలు పెట్టాను కానీ అంత బాగా రాలేదు. గడ్డి పెరిగే బదులు ఇవి పెరిగితే మంచిదనేసి పెట్టాను అనమాట. ఇది వచ్చేసి గులాబీ మొక్క అనమాట. నేను మా ఇంట్లో దిగిన దగ్గర నుంచి దాదాపు ఒక 30-40 మొక్కలు పెట్టుంటాను. ఏమో తెలీదు, నాకేమో గులాబీ మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇవేమో పెరిగి చావు నా దగ్గర. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. అలాగని రోజ్ మిక్స్ ఇవన్నీ కూడా వాడి చూశాను కానీ ఏవి కూడా రిజల్ట్ రాలేదు. ఇందులో నేను పుదీనా వేసుకున్నాను అనమాట. చూసారా, ఇందులో పుదీనా వేసాను. అలాగే చిన్న లిల్లీ మొక్కను కూడా పెట్టాను. అది సీజన్ వచ్చినప్పటికీ చూద్దాంలే అనేసి పెట్టాను అనమాట. ఒక్కొక్క కుండీలో 2-3 మొక్కలు పెడతా ఉంటాను. ఎందుకంటే మనకి ఊర్లో లాగా ఉండదు కదా, ఇక్కడ కుండీల్లో పెంచుకోవాలి కాబట్టి నాకు ఆశ ఎక్కువ మొక్కలు పెంచాలని. నెక్స్ట్ వచ్చేసి కాకరపాదండి. ఈసారి పెట్టిన పాద అయితే సరిగా కాయలు కాయలేదన్నమాట. మొత్తం కలిపి 10 కాయలు కూడా లేవు. లాస్ట్ టైం బేరపాదులతో పెట్టిన కాయలు చాలా బాగా వచ్చినాయి. ఇవి నేను ఇంట్లో ఉంచుకునే కోడిగుడ్డు తొక్కలు, ఇంకా ఉల్లిపాయలు, మనం కిచెన్లో క్యారెట్ అవి పీల్ చేస్తూ ఉంటాం కదండి, అవన్నీ కూడా ఎండలో ఎండబెట్టుకొని బాగా డ్రై అయిన తర్వాత ఈ కోడిగుడ్డు తొక్కలతో పాటు మిక్సీ పట్టి ఈ విధంగా పౌడర్ అయితే చేసుకుంటానండి. దీన్ని నేను వీక్లీ ఒక 2 టైమ్స్ మొక్కలకి ఇస్తూ ఉంటాను. దాంతోపాటుగా రోజువారీగా వచ్చే కిచెన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఒక బకెట్లో వేసుకొని ఆ వాటర్ని కూడా నేను ఈవినింగ్ పెట్టిన వాటర్ని సాయంత్రం ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ఈ విధంగా చేసినట్లయితే మనకి 1 మంత్లోనే మొక్కలు అనేవి మంచి గ్రోత్ ఉంటాయి. అలాగే చాలా బాగా కూరగాయలైనా సరే, పూలైనా సరే మంచిగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మట్టిలో కలిపేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో వీడియోతో